ఈ బంగారం పెట్టుకుని మనీ ఇస్తారా? అరే హరి ఓ సైట్రా. ఏంట్రా పిలిచావు? అరే రింగ్ తీసుకుని తమ్ముడు కంటే ఒక 20,000 ఇవ్వా. సరే ఫోన్పే చేస్తా చూడు. సరే అన్న. మీ ఫ్రెండ్ ఒకడు నెలలో తీసుకుని వెళ్తా అని లాస్ట్ టైం చైన్ పెట్టాడు. అది రేపే లాస్ట్ డేటు. తీసుకుని వెళ్ళిపోతే చైన్ కూడా ఇవ్వనని చెప్పు. చెప్తా అన్న, వెళ్ళొస్తా. అరే మామ, 16 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళ దగ్గర ఇందిరా గోల్డ్ తాకట్టు పెట్టుకుంటావు? చెప్పకూడదురా. నీ బిజినెస్ బాగుందిరా. రే ఇది బిజినెస్ కాదురా. బిజినెస్ అంటే లాభం రావాలని కోరుకుంటారు, కానీ నేను వస్తూ నా సొంతం అవ్వాలని కోరుకుంటా. ఈ 16 నుంచి 23 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చదువుకునే వయసు. ఇదే వయసులో ఎక్కువగా బెట్టింగ్ కి ట్రేడింగ్ కి బానిస అవుతారు. దాంట్లో డబ్బులు నష్టపోతారు. అప్పుడు ఏం చేయాలో తెలియక అమ్మాయిల దగ్గర బంగారం లేకపోతే ఇంట్లో బంగారం స్కామ్ చేస్తారు. అది బయట బ్యాంకుల్లో తాకట పెట్టలేక, షాపుల్లో తాకట పెట్టలేక మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎక్కువ డబ్బులు గెలవాలని మన దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అవి కూడా లాస్ అయిపోయిన తర్వాత ఇంట్లో సింపుల్ గా బంగారం పోయిందని చెప్తారు. అప్పుడు ఎవరికి లాభం? మనకి. మన దగ్గర పెట్టిన బంగారం గురించి మర్చిపోతారు. ఇది ఒక వీడియో కాదు, ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న ఒక సంఘటనే మీ ముందుకు చూపించాను. జాగ్రత్తగా ఉండండి.